ముందుగా ఈనాటి వేడుకల్లో భాగంగా సింగరేణి పతాకావిష్కరణ గావించాల్సిందిగా ఈనాటి వేడుకల ముఖ్య అతిథి వర్యులు సింగరేణి పతాకావిష్కరణ గావించాల్సిందిగా మన సింగరేణి మాత జయము ప్రగతి భాగ్యదాత నీకు జయము జయము ఎప్పుడు జయము 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 జయ హే సింగరేణి మాత జయము ప్రగతి భాగ్యదాత నీకు జయము జయము ఎప్పుడు తెలుగు నేల యందు వెలసిన శక్తిదాత నీవు దక్షిణాది వెలుకై నిలచిన ధన్య చరిత నీది భూమి గర్భమందు చీకటి గుహలమోసు కళ్ళి శ్రమతో గొప్ప తొలిసి తీసి జాతికి వెలుగు బంధు త్యాగం వెలకట్టలేని కార్యం ఉత్కృష్టమైన ధర్మం జాతికి సేవ చేయు భాగ్యం జయము 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 జయ హే సింగరేణి మాత నిత్యం జయము కలుగుగాక బహుముఖ ప్రగతి బాట ఎంత జయము 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 జయ హే సింగరేణి మాత నిత్యం జయము కలుగుగాక బహుముఖ ప్రగతి బాట ఎంత జయం సింగరేణి జయం సింగరేణి జయం సింగరేణి జయం సింగరేణి జై సింగరేణి జై జై సింగరేణి థ్యాంక్ యూ. తదుపరి మన స్టార్ ఇనాగ్రేషన్ ఈనాటి సింగర్ ముందుగా మైండ్స్ రెస్క్యూ సర్వీసెస్ మెంబర్ ఆఫ్ స్టాల్ ని ప్రారంభించాల్సిందిగా ఈనాటి వేడుకల ముఖ్య అతిథి వర్యులు గౌరవనీయులు రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ నరేంద్ర సుధాకర్ రావు గారిని కోరుతూ ఉన్నాం. జాతీయ అంతర్జాతీయ స్థాయి జాతీయ తీసుకెళ్తూ మన సింగరేణి వివిధ గనుల విభాగాల్లో సంభవించినప్పుడు కాపాడుతూ ఆస్తులను కూడా కాపాడు చొప్పున వెంకటేశ్వర గారిని కోరుతున్నాను. ఉద్యాల ప్రాజెక్టు జనరల్ మేనేజర్ కొప్పుల వెంకటేశ్వర గారు OC2 ప్రాజెక్ట్ వారికి నిర్వహించబడుతుంది ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. Blasting, yeah? Good morning, sir. Welcome to OCP2 stall, sir. Pressure and figures, conveyor technology, sir. German technology. Size of what, sir? Size of complete. 1 year తర్వాత స్టార్ట్ చేద్దామనుకున్నాను. ఇది మనం చూడడానికి పని చేసేది ప్రారంభించగా ఫైనల్లో ఉండదు మేరీ రావు గారు వాయురానా
అటు అటు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ వైవి రావు గారిని కోరుతున్నాం. వివిధ సందర్భాల్లో వివిధ పోటీలలో సార్ 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 ఇక్కడ ఉన్నారు సార్ అన్న. వెరీ గుడ్. మరి నేను వెళ్ళబోతే వాళ్ళు వెళ్తారు, ఏదో ఒకటి చేసి అమ్ముకోవాలి. మరి తప్పట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏజెంటీసీ చలో చలో కాదు సింగరేణి మీటింగ్ ఓకే. ఇది కట్ చేసి ఒక 5 years పడుతుంది. సేమ్ 40 మంది ఎక్కుతారు. 4 minutes మంది డైరెక్ట్ 80 ఏదో కొత్త అంతే ఇచ్చారా మంచిగా. సాల్వింగ్ లాస్ట్ కట్ అయిపోయింది. వచ్చేలో నడుస్తారు. ఇది ఏంటో అది అయ్యేంటో నెక్స్ట్ ప్లాన్ కదా సార్ ఇది. నెక్స్ట్ వాడు చేసి అని చేసుకోలేదు. మీరు ఈవినింగ్ అని చెప్పాలి. బయటకు రాకుండా ఈనాటి వేడుకల కన్వీనర్ శ్రీ జి సదాశివ ఫౌండేషన్ సారే టికెట్ నేనేది సారే అంత సారే ప్రెసిడెంట్ అసలే అదే నువ్వు రేపు పొద్దున మా మీద ఏమన్నా ఈపీటీ అది
ఎరువులు కూడా వాడతారా? మనం తినడానికే కదా అవుట్పుట్. ఇది మన పల్లి చూస్తా వైద్య ఆరోగ్య విభాగ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి స్టాల్ ప్రారంభించాల్సిందిగా సిఎన్సి డిస్పెన్సరీ ఆధ్వర్యంలో మీరు ఇక్కడ రండి సిస్టర్. డైట్ వి మెయింటైన్ సార్. ఈ రాగుల్లో కాల్షియం రిచ్ ఉంటుందండి, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇది పచ్చజొన్నలలో గుండె జబ్బులు, స్ట్రోక్లు రావండి, రోగనిరోధక శక్తి పెరుగుతున్నది. ఈ మలబద్ధకాన్ని నివారిస్తుందండి సాములు. స్పామ్ కౌంట్ పెంచుతున్నాం. ఐటమ్ దీంట్లో కూడా షుగర్ కంట్రోల్ ఉంచేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తున్నాం. చెడు కొలెస్ట్రాల్ ని కొత్తిమీర, విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి మ్యామ్. ఇవి కంపల్సరీ డైట్ లో తీసుకోవాలమ్మా. రోజు పెట్టే అంటే మేడం మీకు చెప్పేంత వల్ల కాదండి, కానీ కొంతమంది వస్తారు కదా అవుటర్స్, చెప్పడం మంచిది. వెల్కమ్ సార్. డైలీ ఒక కరివే వ్యాధి నివారిస్తుందండి. నెక్స్ట్ అంటే ఇది నిండిపోయే ఇది ఇది రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఐరన్ సప్లిమెంట్స్ ఉంటాయమ్మా. గుమ్మడి గింజలు ప్రతిదీ మేడం, ప్రతిదీ ఇవన్నీ యాడ్ చేసి ఒక లడ్డులా తయారు చేసి డైలీ ఒక లడ్డు తినాలమ్మా. ప్రతిదీ 25 గ్రామ్స్ ప్రతిదీ యాడ్ చేసి ఒక లడ్డు తయారు చేసి డైలీ ఒక లడ్డు తీసుకోవాలండి. దీనివల్ల విటమిన్స్ కిడ్నీలో స్టోన్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ రిచ్ అండి, చాలా యాంటీ ఆక్సిడెంట్స్. ఈ ఫైబర్ ఇంటెస్టైన్ లో నార్మల్ బ్యాక్టీరియా ఫుడ్, అన్ని ఫైబర్ నార్మల్ బ్యాక్టీరియా పెరగడానికి. హెల్దీ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవునండి. హెల్దీ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవ్వడానికి అవునండి. థ్యాంక్ యూ సార్. మేడం మేడం సరే ఇట్రా ఇట్రా. ఏదైనా సుధాకర్ గారు, అదేవిధంగా విజయలక్ష్మి వెంకటేశ్వర గారు వారిద్దరి చేతుల మీదుగా ఈ స్టాల్ ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. సేవా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల జూట్ బ్యాగ్స్, జాకెట్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్ వంటి ఉత్పత్తుల స్టాల్ ఫ్యాకల్టీ వచ్చింది కొత్త పిల్లలు లగ్నాపూర్లో వచ్చింది.
సీడీ అనేది పంపించారు. ఇది సీడీ అనేది పంపించారు. ఇవి మొత్తం అక్కడ వచ్చినాయి సార్. మన లోకల్ మనం చేసాం సార్. పైన పైకి కింది మనం చేసాం. గ్రీన్ బార్డర్ మొత్తం అదే పంపించండి కంప్లీట్ చేసి. నేను వెంటనే ఆంధ్ర పంపించేసి మరి శ్రీహరి అండ్ లక్ష్మణ్ బాగా చేశాడు. గుడ్. మనం ఏం చేస్తున్నాం అనేది తెలియదు. మనం నియామక పత్రాలు ఇచ్చాం కదా, ఇది దాంట్లో రాలేదు సార్. మనం వేసాం. వెరీ గుడ్. దాంట్లో రాలేదు సార్. మేము ఇద్దరే మిగిలేవు. నేను రవీందర్ రెడ్డి, ఎంఆర్సీ రెడ్డి మిగిలేవు. మిగతా అందరూ అయిపోయారు. ఎంఆర్సీ కూడా ఎక్కువ కనపడలేదు. నేను నా పక్క ఓ పక్క రవీందర్ రెడ్డి. కంపెనీ లెవెల్ ఆర్కిటెక్చర్ అన్ని కవరేజ్ సేఫ్టీ సార్. మొత్తం అన్ని కవర్ చేశారు. ఇది మనకు సార్ హెల్దీ ఉంటాయి. మంచిగా పని చేస్తాయి. నువ్వు కూడా 4 కాయలు ముందుగా అదొక్కటి పెట్టరా. అట్లా మేడం నిలబడండి. అందరూ వరుస నిలబడండి. మీరు తీసుకుపోయి టేస్ట్ తిరుమల ఇచ్చారట. పర్మిషన్ ఇచ్చారు సార్. ఏ పాప టీ అంతా మనమే తాగేస్తామేమో చూడండి. అందరూ టీ తాగండి. రమణ గారు స్పాన్సర్ చేస్తారు. అధ్యక్షులు కష్టపడరు కదా పాప ఇప్పుడు దాకా. బాబా ఎక్సెప్ట్ మీరు తాగితేనే మేము తాగుతాం. లేకపోతే వెంకట వెళ్తారు. నాకు అది ఒక హ్యాబిట్ చేయాలని. సింగరేణి RG3 ఏరియా సెంటర్ కాలనీ రాణి రుద్రమాదేవి స్టేడియంలో మరి ఈరోజు హెల్త్ ఆరోగ్యం అండ్ వైద్య విభాగం ద్వారా సింగరేణి ఏరియా రామగుండం 3 ఆల్డ్రియాల ప్రాజెక్టులో ఈ స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనకు
ఆరోగ్యం గురించి వీళ్ళు వివరిస్తున్నారు. చెప్పండి, మీ పేరు? నా పేరు తిరుపతి అండి. మేము ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళం. కార్మికుల యొక్క ఆరోగ్యమే మా ప్రథమ ధ్యేయం. కార్మికులు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఎక్కువగా ఉత్పత్తి సాధిస్తారనే మేము ఈ స్టాల్ను ప్రారంభించాము. ఓకే, చెప్పండి. ఇది BMI అండి, బాడీ మాస్ ఇండెక్స్. అంటే మనం ఒక కార్మికుడు హైట్కు ఎంత హైట్ ఉండాలి, ఆ హైట్కు తగ్గట్టు ఎంత వెయిట్ ఉండాలి అనేది ఇది తెలియజేస్తుందండి. BMI 18.5 to 23.4 వరకు ఉంటుంది హెల్తీ. సో ఇది గ్రీన్ బెల్ట్ ఇస్ హెల్తీ. సో మోర్ దెన్ 25 ఓవర్ వెయిట్, మోర్ దెన్ 30 obesity. So more than 40 is extremely obesity, morbid obesity. So BMI is important. Height, weight in kgs by height in meters square. That is BMI. So BMI బట్టి మనం ఓవర్ వెయిట్ కాదా డిసైడ్ చేస్తాం. ఓకే, మీ పేరు? నా పేరు జ్యోతిరెడ్డి సిస్టరు. సెన్నర్ కాలనీ డిస్పెన్సరీ ఇన్ఛార్జ్ సిస్టర్గా నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఇది మనకు డయాబెటిక్ డైట్ అండి. ఇది రాగులు అనేవి, పచ్చజొన్నలు, సాములు ప్రతి ఒక్కటి డయాబెటిక్ డైట్ కింద ఇచ్చేస్తాము. రాగులలో ఎప్పుడు రాగి రొట్టెలు చేసుకుంటే ఎముకలకు బలాన్ని, దృఢత్వాన్ని ఇస్తాయి. నాన్న ఎముకలు పటిష్టంగా ఉంటాయి. రాగులు చేసుకుని, రాగి రొట్టె చేసుకున్నా, రాగి జావ చేసుకున్నా. గుండె జబ్బులు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ కంట్రోల్లో ఉంటాయి పచ్చజొన్నలతో. అట్లే మలబద్ధకాన్ని తగ్గిస్తాయి సాములు. స్పామ్ కౌంట్ పెంచుతుంది. ఋతుస్రావం క్రమబద్ధీకరంగా ఉంచుతుంది. కీళ్ళ నొప్పులు రాకుండా చూస్తుంది. అట్లే సజ్జలు అనేవి కూడా ఎముకలు దృఢంగా ఉండేటట్టు చూస్తుంది. నిద్ర బాగా పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇది మెంతులు ఫైబర్ డైట్, జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. నాన్న షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. ప్రతిదీ ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకొని రొట్టెలాగా కూడా డైలీ చేసుకొని డయాబెటిక్ పేషెంట్లు తీసుకుంటే హెల్త్కి మంచిది. డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. ఇన్సులిన్ కూడా ప్రాపర్గా కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ సార్ రాగులు, పచ్చజొన్నలు, సాములు, సజ్జలు, మొక్కజొన్నలు మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. అవసరం లేదు. ఇంట్లో మా మేడంకి మంచి పని చేస్తే మేము ఇట్లా ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక్కరికే పని చేయాలి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దీంట్లో. పెసళ్ళు, ఇది కూడా మలబద్ధకాన్ని తగ్గిస్తుందండి. ఇదే తినేవాళ్ళు. ధాన్యము, తర్వాత ఇంకిన నువ్వులు, తర్వాత ఉలువలు, ఇవన్నీ తర్వాత అవి ఇంకా వాల్నట్స్, తర్వాత కర్బూజా గింజలు. కర్బూజా గింజలు అవి. ఈ కర్బూజా గింజలేమో ఇవాళ సాయంత్రం నానబెట్టి పొద్దున నేను టిఫిన్ ఇవే బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఇవేమో మామూలుగా సాయంత్రం అంటే మధ్యాహ్నం భోజనం చేస్తాం. ఇది స్నాక్స్ లాగానే. ఇదేమో నేను చదువుకునే కాడ ఉంటుంది, తినే కాడ ఉంటుంది. ఇది నీ రెండు ఆడ చిన్న డబ్బా ఉండవు. మన ఏ డబ్బా అది కూడా మన సీసం డబ్బా. సీసము దాంట్లో పోసుంటది. ఇది అలా ఇలా ఇట్లా వేసుకొని చదువుడు రాయడము ఈ రెండు జరుగుతూ ఉంటాయి. సెన్నర్ కాలనీ డిస్పెన్సరీ ఇన్ఛార్జ్ సిస్టర్ గా నాకు ఉంచారండి డిస్పెన్సరీలో. నా కొలీగ్ లక్ష్మీ సిస్టర్, తను కూడా సీనియర్ సిస్టర్ నా లాగానే. అయితేనండి ఇది ఫైబర్ డైట్. మెంతి ప్రతి ఒక్కరు ఈ మెంతి చాలా మంది అవాయిడ్ చేస్తారు, కానీ మెంతి ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయొద్దు. ఇది సీజనల్గా వస్తుంది కాబట్టి దీంట్లో ఫైబర్ ఉంటుంది, గ్రీన్ విటమిన్స్ ఉంటాయి. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆకుకూరలు తింటే కళ్ళకు మంచిది, స్కిన్కు మంచిది, హెల్త్కి మంచిది. షుగర్ పేషెంట్లు కూడా ఈ మెంతికూర తింటే ఆరోగ్యంగా ఉంటారు. షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంటుంది. అట్లే ఇది యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సప్లైస్ ఎక్కువ ఉంటుంది నిమ్మకాయలో. ఇది మోషన్స్ అయినప్పుడు కంట్రోల్లో నిమ్మకాయ రసం పిండుకొని తాగితే, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేసుకొని తాగితే ఇది విటమిన్ సి అనేది సప్లిమెంట్స్ ఎక్కువ ఉండి తొందరగా కంట్రోల్ అయ్యేటట్టు చూస్తుంది. బలాన్ని ఇస్తుంది, ఇది శక్తిని ఇస్తుంది. ఇది మళ్ళీ చేయమంటే చెప్తున్నాను. ఐరన్, ఇది దీంట్లో మాత్రం క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది నాన్న. ఇది కూడా స్లైసెస్ తీసుకోవాలా. కొంతమంది చాలామంది క్యారెట్ తినడానికి ఇష్టపడరు పిల్లలు, కాబట్టి వాళ్ళకి క్యారెట్ హల్వా లాగా తయారు చేసి
బెల్లం వేసి లైట్గా ఇంత నెయ్యి వేసి క్యారెట్ హల్వా తయారు చేసి ఇస్తే విటమిన్ ఏ పుష్కలంగా ఉంటే కంటికి మంచిది, స్కిన్కి మంచిది, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. మళ్ళీ యాపిల్ అనేది డైలీ ఒకటి తీసుకోవాలి. దీంట్లో ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్ ఏ ఉంటుంది. దీంట్లో కూడా దానిమ్మ పండులో రక్తం ఎక్కువ పుష్కలంగా తయారవుతాయి. రోజుకొక దానిమ్మ పండు, రోజుకొక యాపిల్ తీసుకుంటున్నారు. ఇది విటమిన్ సి, ఆరెంజెస్, దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మళ్ళీ విటమిన్ సి సప్లిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. నీరసాన్ని తగ్గిస్తుంది, శక్తిని ఇస్తుంది ఇది. ప్లస్ వాటర్ మిలన్ కూడా వాటర్ ఎక్కువ రిచ్ ఉంటుంది. మోషన్ ఫ్రీ, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియ శక్తిని మెరుగుపరుస్తుంది. డైజెషన్ విషయంలో ప్రతిదీ హెల్దీ డైట్ ఫ్రూట్స్ అన్నమాట. ఇది ఎలక్ట్రోలైట్స్ రిచ్ ఇన్ పొటాషియం ఎక్కువ ఉంటాయి. జీఈ పేషెంట్లు ఎవరైనా సరే, లూజ్ మోషన్స్ అయిన వాళ్ళు అయినా సరే కొబ్బరి బొండ తాగితే రీప్లేస్మెంట్, ఎలక్ట్రోలైట్స్ రీప్లేస్మెంట్ మంచిగా వృద్ధి చెందుతాయి. శైలి విధానంతో 130-90 కూడా ఉండొచ్చు. బీపీని అదుపులో ఉంచుకోవాలా, ఉప్పు కారాన్ని తగ్గించుకోవాలా. డైలీ బీపీ చెకప్ చేయించుకుంటే మంచిది, 2 నెలలకు ఒకసారి. బీపీ పేషెంట్ వీడియో ఏందయ్యా, ఒక్క నిమిషం ఆగు. చేయలేదు, రిలీజ్ చేయలేదు. అది ఎక్కువ చూపిస్తుంది. ఎప్పుడైనా డిజిటల్కి మాన్యువల్కి తేడా ఉంటుంది. కాదే ఫొటోస్ మొత్తం